ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. శివరాత్రి పర్వదినం పూర్తయ్యాక మే నెలలో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు జిల్లెళ్ళమూడి అమ్మవారితో కలిసి మరికొంతమంది భక్తులను వెంట తీసుకుని నంద్యాలకు వెళ్ళారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు వచ్చినట్లు తెలుసుకున్న రామరెడ్డి గారు స్వామీజీ ఉంటున్న ఇంటికి వెళ్ళారు. అప్పుడు మాతాజీ కళ్ళు మూసుకుని సప్తశతి చదువుకుంటూ ఉన్నారు. అనుక్షణం మాతాజీ సప్తశతి మననం చేసుకుంటూనే ఉండేవారు. ముందుగా మాతాజీకి నమస్కరించారు రామిరెడ్డి గారు. ఎవరో వచ్చారు చూడమ్మా అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మాతాజీతో. మాతాజీ కళ్ళు మూసుకునే ఎవరు, నంద్యాల బ్రాహ్మణార్ అని అడిగారు. అటు పైన 10 సంవత్సరాల తర్వాత ఓసారి శ్రీ పూర్ణానంద స్వామి వారి వద్దకు రామరెడ్డి గారు వెళ్ళిన సమయంలో స్వామీజీ అన్నారు, రే, ఎప్పుడైతే మా అమ్మ నిన్ను నంద్యాల బ్రాహ్మణార్ అందో అప్పుడే నీకు బ్రాహ్మణత్వం వచ్చేసిందిరా, కాబట్టి ఈరోజు నీకు జంజం వేస్తున్నాను అని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రామిరెడ్డి గారికి గాయత్రి ఉపదేశం చేసి మెడలో జంజం వేశారు. ఆ విధంగా 1974 సంవత్సరంలో నంద్యాలకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వెళ్ళిన సమయం నుంచి రామరెడ్డి గారు ఆశ్రమానికి తరచూ వస్తూ పోతూ ఉండేవారు. ఎంతోమంది గొప్ప గురువులు ఉన్నారు. అయితే మహద్గురువును నేనే అని చెప్పేసి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రెడ్డి గారికి చెప్పారు. ఆ పైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సాన్నిధ్యంలో రామరెడ్డి గారికి కలిగిన అనుభూతులు ఎన్నెన్నో. అయితే శ్రీ పూర్ణానందాశ్రమ ప్రథమ చైర్మన్ స్థానానికి శ్రీ పూర్ణానంద స్వామి వారిచే నియమింపబడిన రామరెడ్డి గారు ఉద్యోగార్థం మళ్ళీ నంద్యాలకు వెళ్ళిపోయారు. అయితే ఆశ్రమం అభివృద్ధి కొరకై ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న కొంతమంది భక్తులకు అది అంతగా నచ్చలేదు. మేము ఇంతమందిమి ఉండగా ఒక రాత్రి వచ్చిన అతన్ని ఆశ్రమానికి చైర్మన్గా నియమించడం ఏమిటి అని అనుకున్నారు వాళ్ళు. ఈ విషయాన్ని సూటిగా శ్రీ పూర్ణానంద స్వామి వారిని అడిగే ధైర్యం లేక అతని లోపాలను కొన్నిటిని స్వామీజీకి వివరించి చివరకు అలాంటి అతనికి చైర్మన్ పోస్ట్ ఇవ్వటం అంత బాగుండదేమో స్వామీజీ అని పరోక్షంగా తమ వ్యతిరేకతను తెలిపారు. సమదృష్టి కలిగిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు ఏమన్నారంటే, మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నేను తోమడానికి వచ్చిన వాడిని. అలాంటి మా ముందు కేవలం బంగారు పళ్ళాలు మాత్రమే కాదు వచ్చి పడేవి, వాటిలో వెండి, ఇత్తడి, చివరకు మట్టి కుండలు కూడా వచ్చి పడుతుంటాయి. కాబట్టి మేము వచ్చిన వాటినన్నిటినీ తోమాలి, కానీ అందులో వివక్ష చూపటానికి వీలు లేదు అని బోధించారు. అనుభవాల ద్వారా శ్రీ పూర్ణానంద స్వామి వారు పరమాత్మ స్వరూపులను తెలుసుకున్న రామారావు అనే ఒక భక్తుడు ఇదే విషయం గురించి ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామి వారిని అడిగాడు, స్వామీజీ, అసలు మీ అవతార ఉద్దేశ్యం ఏమిటి అని. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒక చిరునవ్వుతో ఏమన్నారంటే, ఉతకడం అని. అప్పుడు అతను, చూడండి స్వామీజీ, మీరు పరమాత్మ స్వరూపులు అయితే మేమేమో కేవలం మానవులం. మేము మీ సన్నిధిలో ఉన్నంత వరకు ఇంద్రియ నిగ్రహంతో బాగానే ఉంటాం, కానీ ఎవరి దారికి వాళ్ళము వెళ్ళిన తర్వాత చంచల మనస్కులమైన మేము మాయలో పడి ఎప్పుడూ మట్టితో ఉంటాం. అలాంటి మమ్మల్ని మీరు ఏం చేస్తారు అని అడిగాడు. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారు అన్నారు, అయినప్పటికీ నేను ఉతుకుతాను అన్నారు. అప్పుడు అతను, మళ్ళీ మట్టి పెడితే మళ్ళీ ఉతుకుతానని స్వామీజీ అన్నారు. మళ్ళీ పెడితే అని అతను అడగ్గా వారు మళ్ళీ ఉతుకుతాను అని చెప్పగా అతను, స్వామీజీ, అట్లయితే మీరు మమ్మల్ని ఎన్నిసార్లు తగ్గలరు అని ఆకాంక్షతో అడుగ్గా సాక్షిభూతులైన శ్రీ పూర్ణానంద స్వామి వారు అన్నారు, చూడు, సుకృతం వలన నా సన్నిధికి వచ్చిన వారికి ఎన్నిసార్లు మట్టి పడినా అన్నిసార్లు నేను ఉతుకుతూనే ఉంటాను అని. దానిని సంతోషంగా భరించటమే మేలు, లేదా ఏడ్చైనా భరించాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే నేను మాత్రం మిమ్మల్ని శుభ్రపరచకుండా వదిలే ప్రశ్నే లేదని బోధించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. మరొక సందర్భంలో బాలు మొదలగు భక్తులతో శ్రీ పూర్ణానంద స్వామి వారు అన్నారు, నా ముందు వచ్చి పడుతున్న గిన్నెలన్నీ ఒకే విధంగా ఉన్నవి కావు.
స్వల్పంగా మసిపట్టినట్లయితే చాలా సులభంగా శుభ్రపరచవచ్చు. అదే డాంబరు వంటిది అంటుకునేవైతే వాటిని శుభ్రపరచాలంటే కాల్చవలసి వస్తుంది కూడా. ప్రాణాంతకమైన బాధ అప్పుడు ఒక్కసారి అనుభవించినట్లయితే ఆ తరువాత బాధపడవలసినదేమీ లేదు అని వివరించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మిగిలిన విశేషాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి.